ఈ స్టార్ అనే మూవీ ఆల్రెడీ తమిళ్లో థియేట్రికల్గా రిలీజ్ అయింది. ఇప్పుడు తమిళ్తో పాటు తెలుగు ఆడియో కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు ప్రైమ్ వీడియోలో. అసలు థియేట్రికల్గానే రిలీజ్ అయ్యిద్ది అనుకున్న తెలుగులో, బట్ ఎందుకు అవ్వలేదో ఇప్పుడు సినిమా చూశాక అర్థమైంది. థియేటర్లో ఈగలు తోలుకోవటమే అయ్యేది సిచ్యువేషన్. మేబీ అందుకే చేయలేదనుకుంటా. రియల్లీ ఏం బాలేదు గైస్ నాకు. అయినా ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్ కూడా పేలనివ్వకుండా 160 మినిట్స్ ఎలా తీయగలిగారండి. ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఎందులోనో తెలుసా, అన్నీ ఉన్నా సరైన కథ స్క్రీన్ ప్లే లేకపోతే ఏమైద్ది, ట్రైలర్ మిస్లీడింగ్ థింగ్స్ వీటిపై. మన హీరో కవిన్ హీరో అవ్వాలనుకుంటాడు, దానికోసం ట్రై చేయటం, స్ట్రగుల్ అవ్వటం, ఒక యాక్సిడెంట్ మొత్తం చేంజ్ చేయటం, నెక్స్ట్ ఏమైందనేది ఈ మూవీ. నార్మల్గా లైఫ్ జర్నీ మూవీస్లో మనం ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే తీరు ఎలా ఉంటుంది, మన లైఫ్ని అక్కడ చూసే క్యారెక్టర్ స్ట్రగుల్స్తో ఊహించుకొని మూవ్ అవుతాం. ఎయిదర్ మన లైఫ్ అయినా అక్కడ ఉండాలి, ఆర్ ఎల్స్ మనకంటే హెవీ స్ట్రగుల్స్ చూసిన పర్సన్ స్టోరీ అయినా అక్కడ ఉండాలి. అలా అని ఊర్లో ఉన్న దరిద్రాలన్నీ ఆ క్యారెక్టర్కి పెట్టేసి ఇప్పుడు ఏడవరా అంటే నాకు కాలిద్ది, అది వేరే పాయింట్. అది పక్కన పెట్టేస్తే ఈ స్టార్ మూవీ వచ్చేసి అసలు ఎక్కడా కూడా స్ట్రగుల్ అయిన ఫీల్ రానివ్వకుండా ఉంటుంది చూశారు, అలాంటిది ఇది. పెద్దగా స్ట్రగుల్స్ ఏం లేకుండా పనులు అయిపోతూ మనకు అక్కర్లేని థింగ్స్ అన్నీ మన మొహానేసి కొడితే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇది అలాగే ఉంటుంది. నేను సినిమాలో ఒక్క సీన్ అయినా బాగుంటుందేమో, ఒక్కసారైనా ఒక్క ఎమోషనల్ ఫీల్ అన్నా ఇస్తుందేమో అని ఈ సోదిలో లవ్ ట్రాకుల మీద ట్రాకులు పడ్డా భరిస్తూ చూస్తుంటే ఇంతలో సినిమానే అయిపోయింది. అసలు హీరో యొక్క హై స్కూల్ ఇంజనీరింగ్తో ఏం పని మాకు? సరే పని ఉందనుకుందాం, హీరో అండ్ హిస్ ఫాదర్, హీరో ప్యాషన్ కోసమని. ఇప్పుడు వాడు ఉండేవాడు ఖాళీగా ఉండొచ్చే కదా, లవర్ కంపల్సరీయా, ఉండాల్సిందేనా, లేకపోతే చచ్చిపోతాడా, దేనికి ఇవన్నీ? ఈ సినిమా ట్రైలర్ చూసి ఎవడన్నా ఏ ఉద్దేశంతో చూస్తారు ఈ సినిమాని? హీరో స్టార్ అవ్వడానికి స్ట్రగుల్స్, మధ్యలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. బట్ సినిమాలో అలాంటి థింగ్స్ అసలు ఏం కనపడవు. నా ఉద్దేశంలో ఈజీగా అయిపోయినట్టు చూపిస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, అవసరమయ్యే బాంబేలోని 6 months కష్టాన్ని 2 to 4 minutes సాంగ్లో కొట్టేస్తారు. అదే సెకండ్ హాఫ్లోనేమో అక్కర్లేని హీరోయిన్ ట్రాక్ని 50 minutes ఏం ఉపయోగం లేకుండా లాగారు. హీరో క్యారెక్టర్ తన గోల్ కోసం చేసిన స్ట్రగుల్స్ కంటే డైరెక్టర్ సరైన సీన్సే లేకుండా 2.5 hours అల్ట్రా ల్యాగ్తో స్కోప్ వేసి లాగిన స్ట్రగుల్సే పుష్కలంగా కనబడతాయి. ఒక పర్సన్ లైఫ్ బ్రో, అన్నీ ఉండాలి కదా అని మీరంటే నేను ఒప్పుకోను దానికి మాత్రం. ఎందుకంటే నాకు వాడి దినచర్యలన్నీ అక్కర్లేదు. క్లాస్లో బ్లాక్ టికెట్స్ అమ్మడం, అమ్మాయిల కోసం నిచ్చినేయటం, ఫేస్ మీద మార్క్ పడింది, మధ్యలో ఇంకో పిల్ల దొరికింది, లవ్ చేశాడు, పెళ్లి చేసుకుని ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యి యాడ్ షూటింగ్కి వచ్చాడు, ఇవన్నీ దేనికి? క్లైమాక్స్లో వెట్రిమరన్ హీరోగా ఛాన్స్ ఇవ్వడానికి హీరో పడిన ఒక్క స్ట్రగ్లింగ్ సీన్ చూపించండి మూవీలో. ఉండదు, ఎందుకుంటుంది? దీనికి స్టార్ అనే టైటిల్కి మ్యాచ్ అయ్యే సీన్స్ చాలు. అది లేకపోగా ఇవన్నీ నాకెందుకు అనేవి మాత్రం మొత్తం కుమ్మేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ కవిన్ యాక్టింగ్ బాగుంది, లాల్ బాగా చేశారు, రిమైనింగ్ ఆల్ ఓకే. ఈవెన్ బీజిఎం బాగుంది, సాంగ్స్ ఒక 2-3 బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ బీజిఎం ఉన్నా సరైన స్క్రీన్ ప్లే లేకుంటే, ఎస్పెషల్లీ ఎమోషనల్ డ్రామాగా తీసిన ఫిలిం ఎమోషనల్ బీట్స్ ఇవ్వకపోతే ఏం ఉపయోగం చెప్పండి. చివరిగా నా వరకు డాడాతో మెప్పించిన కెవిన్ స్టార్తో నీరసంతో నిరాశపరిచారు. సినిమాలో అయితే అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది మరి మూవీ గురించి. సినిమా చూస్తే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.